హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు మనం మయన్మార్లో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఆంగ్ సాన్ సూ కీ ఈ పేరు మనకు మయన్మార్లో మొట్టమొదటిగా వినిపిస్తున్న పేరు. సో ఈమెవరు అనేది ఈ వీడియోలో మనం అయితే చెప్పుకుందాం. అసలు మయన్మార్ హిస్టరీ ఏంటి, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఆంగ్ సాన్ సూ కీ ఈమె నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ అనే పార్టీకి అధ్యక్షురాలు. రీసెంట్గా జరిగినటువంటి ఎలక్షన్స్లో వీళ్ళ పార్టీ బంపర్ మెజార్టీతో విన్ అయినప్పటికీ ఆమె ఆ దేశ అధ్యక్షురాలిగా కాకుండా అక్కడ ఉన్నటువంటి మిలిటరీ అఫీషియల్స్ అడ్డుకుంటూనే ఉంటున్నారు. సో ఇలా జరగడం మొదటిసారి ఏం కాదు, ఇంతకుముందుకు చాలాసార్లు జరిగాయి. సో అసలు ఈ స్టోరీ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది అనేది అయితే మనం తెలుసుకుందాం. ఫస్ట్ అయితే ఓవరాల్గా మయన్మార్లో చాలా అరుదుగా ఎలక్షన్స్ అయితే జరిగాయి. ఒకటేమో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత, ఇంకోటి 1960లో, తర్వాత 30 years దాటిన తర్వాత 1990లో, 2011లో, 2015లో, అలాగే మొన్న రీసెంట్గా జరిగిన 2020లో ఎలక్షన్స్ అయితే జరిగాయి. సో ఓవరాల్గా ఒక 4-5 times తప్ప మయన్మార్లో ప్రజల చేత ఎన్నుకోబడ్డ సందర్భాలు చాలా అరుదు. సో ఈ ఎలక్షన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ మయన్మార్ విషయానికి వస్తే. సో ఇవి చాలా ప్రభావితం చేశాయి దేశాన్ని అయితే. సో ఆంగ్ సాన్ సూ కీ గురించి తెలుసుకునే పోయే ముందు వాళ్ళ ఫాదర్ గురించి అయితే తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఎంత ఉంది. వాళ్ళ ఫాదర్ పేరు ఆంగ్ సాన్. సో బర్మా అని ఇంతకుముందుకు పిలిచేవారు మన మయన్మార్ని అయితే. సో మయన్మార్ హిస్టరీ చూసుకున్నట్లయితే మనకు 19th centuryలో అదొక బ్రిటిష్ ట్రేడ్ సెంటర్గానైతే ఎర్లీ 19th centuryలో ఉండేది. తర్వాత బ్రిటిష్ కాలనీగా మారిపోయింది. ఇనిషియల్గా బ్రిటిష్ ఇండియా కాలనీగా అది ఉన్నప్పటికీ తర్వాత బ్రిటిష్ సపరేట్ కాలనీగా బర్మాని అయితే చేసింది. సో తర్వాత ఏమైందంటే వరల్డ్ వార్ 2కి వచ్చేసరికి బ్రిటిష్ చేతిలో ఉన్నటువంటి బర్మా తర్వాత వరల్డ్ వార్ 2కి వచ్చేసరికి జపాన్ చేతిలోకి అయితే వెళ్ళిపోయింది. సో ఎప్పుడైతే వరల్డ్ వార్ 2 ఎండ్కి వచ్చేసరికి మనకి తెలిసిందే జపాన్ వీక్ అయిపోయింది. సో అప్పుడు జపాన్ ఏం చేసిందంటే బర్మాలో ఉన్నటువంటి మిలిటరీ ఫోర్స్ ఏదైతే ఉందో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసి అలైడ్ ఫోర్సెస్కి అగనిస్ట్గా ఫైట్ చేయమని అయితే చెప్పింది. సో అలైడ్ ఫోర్సెస్తో ఫైట్ చేసినప్పటికీ చివరిగా మనకు వరల్డ్ వార్ 2 తర్వాత జరిగింది ఏంటో మనకు అందరికీ తెలిసిందే. సో తర్వాత జపాన్ వీక్ అయిపోయింది. జపాన్ చేతిలో ఉన్నటువంటి బర్మా ఆ టైంలో ఉన్నటువంటి డిఫెన్స్ మినిస్టర్ అయినటువంటి ఆంగ్ సాన్ ఆ మిలిటరీకి నాయకత్వం వహిస్తూ జపాన్ నుంచి విముక్తి కావాలనే ఉద్దేశంతో ఇంతకుముందుకు ఏదైతే బర్మా బ్రిటిష్ చేతిలో పరిపాలన ఎలా అయితే సాగించిందో వాళ్ళ సహాయం తీసుకొని, అంటే బ్రిటిష్ వాళ్ళ సహాయం తీసుకొని జపాన్ నుంచి అయితే విముక్తి అయ్యారు. తర్వాత బ్రిటిష్ నుంచి బర్మా ఇండిపెండెన్స్ 1948లో పొందింది. తర్వాత ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఆంగ్ సాన్ ఇతరుల చేత చంపబడడం జరిగింది. సో ఎప్పుడైతే బర్మాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అప్పుడు క్యాబినెట్ మినిస్టర్గా ఇంతకుముందుకు కొనసాగుతున్న యూను అయితే మొదటి ప్రధానమంత్రిగా ఎన్నుకోబడ్డాడు. సో ఇది 1948లోనైతే జరిగింది. తర్వాత మళ్ళీ 1958లో ఎలక్షన్స్ అయితే జరిగాయి. సో అప్పుడు యూనుకి మెజారిటీ నెంబర్ అయితే రాలేదు. సో యూను ఎలక్షన్స్కి వెళ్ళే ఇంట్రెస్ట్ లేక, ఇంకొకటి మెజారిటీ వస్తుందో రాదు అని తెలియక ఏం చేశాడు అంటే అప్పటి మిలిటరీ చీఫ్ అయినటువంటి నేవిన్తో చేతులు కలిపి గవర్నమెంట్ని తన చేతిలో పెట్టడం జరిగింది. అప్పుడు నేవిన్
ఇంటరిమ్ అంటే మధ్యంతర ప్రధానమంత్రిగా ఒక కేర్ టేకింగ్ ప్రైమ్ మినిస్టర్గా ఎన్నుకోబడడం జరిగింది. తర్వాత 1960లో మళ్ళీ యూనో ఎలక్షన్స్లో గెలిచి మయన్మార్ని అయితే రూల్ చేయడం జరిగింది. సో ఈ 1958 నుంచి 1960లో మన ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆ పవర్ని ఎంజాయ్ చేయడం అయితే జరిగింది. సో ఆ పవర్ని అలాగే కొనసాగించాలన్న ఉద్దేశంతో తన మిలిటరీతో తిరుగుబాటు అయితే చేయడం జరిగింది యూనో పైన. సో నేవిన్ తర్వాత 1962లో అధికారంలోకి రావడం అయితే జరిగింది. సో అప్పటి నుంచి 1988 వరకు నేవినే మయన్మార్ని పరిపాలించడం జరిగింది. సో 1987లో నేవిన్ తన పదవికి రాజీనామా చేయడం జరిగింది. తర్వాత తిరుగుబాటు ప్రజల్లో నుంచి అయితే రావడం జరిగింది. సో అప్పుడే మనకు ఆంగ్ సాన్ కూతురైనటువంటి ఆంగ్ సాన్ సూకీ మయన్మార్కి రావడం జరిగింది. అంటే ఇంతకుముందుకు తన ఎడ్యుకేషన్ కోసం వేరే దేశాలకు వెళ్ళడం జరిగింది. సో ఎడ్యుకేషన్ ముగిశాక ఇదే టైంలో ఆంగ్ సాన్ సూకీ మయన్మార్ రావడం జరిగింది. సో అప్పుడు తను ప్రజలకు మద్దతు తెలుపుతూ ఎలక్షన్స్లో పోటీ చేయాలని నిర్ణయించుకుంది. సో ఆంగ్ సాన్ సూకీ 1990లో ఎలక్షన్స్లో గెలిచి ప్రమాణ స్వీకారం చేస్తుంది అనబోగా మళ్ళీ ఎప్పుడైతే మన ఇంతకుముందుకు యూనోపై మిలిటరీ తిరుగుబాటు చేసి అధికారం చేజిక్కించుకుందో అలాగే సేమ్ ఇప్పుడు కూడా ఆంగ్ సాన్ సూకీపై అలాగే తిరుగుబాటు చేసి మిలిటరీ చీఫ్ అధికారం దక్కించుకోవడం జరిగింది. సో ఈ ఎలక్షన్స్ అంతా ఫేక్ అని చెప్పేసి, సో రిగ్గింగ్ జరిగిందని చెప్పేసి ఆంగ్ సాన్ సూకీ మిలిటరీ డిసిప్లిన్డ్ కాన్స్టిట్యూషన్ అయినటువంటి మయన్మార్ని అడ్డదారి దొక్కిస్తుందని చెప్పేసి తనని హౌస్ అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది. అలా సో హౌస్ అరెస్ట్ చేయడం, బెయిల్పై రావడం, మళ్ళీ అరెస్ట్ చేయడం, ఇలా ఆంగ్ సాన్ సూకీ లైఫ్లో చాలాసార్లు అయితే జరిగాయి. సో 1990 నుంచి ఆల్మోస్ట్ 2010 వరకు ఆంగ్ సాన్ సూకీ చాలా రోజులు జైలు పాలవడం అయితే జరిగింది. సో 1990లో ఎప్పుడైతే తను అరెస్ట్ అవ్వడం జరిగిందో తర్వాత తనకి నోబెల్ పీస్ అవార్డు రావడం అయితే జరిగింది. సో ఈ టైం ఏదైతే ఉందో 1990 నుంచి 2010 వరకు ఆల్మోస్ట్ మయన్మార్ ఒక మిలిటరీ రూల్లోనైతే ఉంది అని చెప్పుకోవచ్చు. ఇది సిమిలర్గా మనం చూసుకుంటే పాకిస్తాన్లో ఇది ఎగ్జాక్ట్ మ్యాచ్ అయితే అవుతుంది మనకు. పాకిస్తాన్లో కూడా అంతే, ఎలక్షన్స్ జరిగినప్పటికీ బ్యాక్ నుంచి అయితే మనకు మిలిటరీ మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్గా రూల్ చేస్తుంది. సో అబ్సల్యూట్ పవర్ అనేది మనకు చూసుకున్నట్లయితే మిలిటరీ చీఫ్ వద్దనైతే ఉంటుంది. సో ఎప్పుడైతే ఇదంతా ఈ 20 ఇయర్స్లో వ్యతిరేకత అన్నట్టు రావడం జరిగింది, ఒక ప్రో డెమోక్రసీ నేచర్ వాళ్ళు మొత్తం వెలువడుతున్న సందర్భంలో సో మయన్మార్లో కూడా చాలా ఒత్తిడి అయితే జరిగింది. ఎలక్షన్స్ జరగాలని చెప్పేసి, ఒక నాయకుడిని ఎన్నుకోవడం జరగాలని చెప్పేసి అయితే మనకు వచ్చింది. సో ఎప్పుడైతే ఆంగ్ సాన్ సూకీ తన ఎడ్యుకేషన్ కోసం బయటికి వెళ్ళిందో అదే టైంలో తను ఒక అబ్రాడ్లో ఉన్నటువంటి వేరే దేశస్తునైతే పెళ్లి చేసుకోవడం జరిగింది. సో ఇది మిలిటరీ అఫీషియల్స్కి ఒక వరం లాగా దొరికింది. సో దీన్ని బేస్ చేసుకొని 2010లో వాళ్ళు ఏం చేశారంటే, ఎవరైతే ప్రెసిడెంట్ కావాలనుకుంటున్నారో మయన్మార్కి, లేదా ఎవరైతే సుప్రీం కావాలనుకుంటున్నారో మయన్మార్కి, వాళ్ళు వేరే దేశస్తులు అయి ఉండకూడదు, అలాగే వేరే దేశస్తులతో వివాహం కూడా చేసుకోవద్దు. సో ఎవరైతే చేసుకుంటారో వాళ్ళు దేశ అధ్యక్ష పదవికి సరిపోరు అని చెప్పేసి వాళ్ళు కాన్స్టిట్యూషన్ని మళ్ళీ అమెండ్ అయితే చేశారు. సో దాంట్లో భాగంగా 2011లో బై ఎలక్షన్స్ జరిగాయి. సో దాంట్లో బంపర్ మెజారిటీతో ఆంగ్ సాన్ సూకీ పార్టీ అయినటువంటి NLD బంపర్ మెజారిటీతోనైతే గెలిచింది.
తర్వాత కొనసాగుతున్నటువంటి మిలిటరీ చీఫ్ ఎవరైతే ఉన్నారో మిన్ ఆంగ్ లియాంగ్ ఎవరైతే ఉన్నారో, సో ఇదంతా వెనుక నుంచి అయితే అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. సో 2010 వరకు మనకు ఆంగ్ సాన్ సూకీ హౌస్ అరెస్ట్లోనే ఉండడం జరిగింది. సో ఇది గ్లోబల్ లీడర్స్ అంతా ప్రెజర్ తీసుకురావడంతో ఆంగ్ సాన్ సూకీ బెయిల్ పైన వచ్చింది, మళ్ళీ బై ఎలక్షన్స్ గెలవడం జరిగింది. తర్వాత మనకి మయన్మార్లో మిలిటరీ చీఫ్గా మిన్ ఆంగ్ లియాంగ్ రావడం అయితే జరిగింది. ఎప్పుడైతే ఎన్ఎల్డీకి మద్దతు పెరుగుతుందో ఇది దృష్టిన పెట్టుకొని సో ఖచ్చితంగా ఆంగ్ సాన్ సూకీకి ప్రెసిడెంట్ పగ్గాలు రాకుండా రావాలని చెప్పేసి కాన్స్టిట్యూషన్ని రీఅమెండ్ చేయడం జరిగింది. సో అదేవిధంగా 2015లో ఎలక్షన్స్ అయితే జరిగాయి. దాంట్లో ఫుల్ మెజార్టీకి తోటి ఎన్ఎల్డీ అయితే ఘన విజయం అయితే సాధించింది. 1990స్లోనే ఆ టైంలోనే ఒక రూల్ అయితే పాస్ అవ్వడం అయితే జరిగింది మయన్మార్లో. అదేంటి అంటే ఎవరైతే మిలిటరీ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పార్లమెంట్లో రిజర్వ్ సీట్స్ అయితే ఉండాలని చెప్పేసి అయితే ఒక రూల్ అయితే పాస్ అయింది. అదేంటి అంటే 25% ఆఫ్ దిస్ పార్లమెంట్ సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా మిలిటరీ అఫీషియల్స్కి ఇవ్వడం అనేది జరగాలని 1990స్లోనే ఆ టైంలోనే రూల్ అయితే పాస్ అయింది. సో 2015లో ఆ రూల్ ఉన్నప్పటికీ కూడా ఎవరైతే మనకు మిలిటరీ బేస్డ్ పార్టీ అయినటువంటి యూనియన్ సోలిడారిటీ డెవలప్మెంట్ పార్టీ ఏదైతే ఉందో తక్కువ సీట్స్లో విన్ అవ్వడం అయితే జరిగింది. సో ఓవరాల్గా వాళ్ళ పార్లమెంట్లో లోవర్ హౌస్ అప్పర్ హౌస్తో కలిపి 666 సీట్లు ఉన్నప్పటికీ 2015లో ఎన్ఎల్డీ పార్టీ దాదాపు 322 సీట్లు అయితే గెలుచుకోవడం అయితే జరిగింది. సో మెజార్టీ వచ్చినప్పటికీ కూడా ఎవరైతే మిలిటరీ అయినటువంటి పార్టీ యుఎస్డిపి సో అది ఫెయిర్ ఎలక్షన్స్ కాదని చెప్పేసి ఆరోపించినప్పటికీ ఆంగ్ సాన్ సూకీ పార్టీ అధికారంలోకి అయితే రావడం జరిగింది. ఒక మేజర్ లీడర్గా వాళ్ళు మొత్తం గుర్తించడం అయితే జరిగింది. సో మళ్ళీ 2020 వచ్చేసరికి ఎలక్షన్స్ అయితే జరిగాయి. సో అంతకుముందుకు అయినటువంటి సిచ్యువేషన్ కాకుండా ఈసారి అయితే అబ్సల్యూట్ మెజారిటీ అంటే ఒక ఫుల్ ఫ్లెడ్జ్ మెజారిటీతో విన్నింగ్ మార్క్తోనైతే ఎన్ఎల్డీ అయితే విన్ అయింది. దాదాపు అరౌండ్ 396 సీట్స్లో ఎన్ఎల్డీ పార్టీ అయితే రావడం అయితే జరిగింది. సో ఈ ఓవరాల్ ఎలక్షన్స్లో చూసుకున్నట్టయితే చాలా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి ఆంగ్ సాన్ సూకీ లైఫ్లో. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఏదైతే ఉందో మిలిటరీ తిరుగుబాటు ఏదైతే ఉందో ఇది ఇప్పుడే జరగలేదు, ఇంతకుముందుకు 2-3 టైమ్స్ అయితే జరిగాయి. ఒకటి 1990స్లో ఆంగ్ సాన్ సూకీని హౌస్ అరెస్ట్ చేయడం, ప్రమాణ స్వీకారానికి వెళ్ళకుండా చేయడం. ఇంకొకటి ఎప్పుడు అంటే మయన్మార్లో 1960స్లో నెవిన్ కూడా ఇలానే చేయడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా 2020లో ఇలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ మయన్మార్లో మిలిటరీ తీసుకురావడం అయితే జరిగింది. సో 1 year ఎమర్జెన్సీ డిక్లేర్ చేశాడు అక్కడ ఉన్నటువంటి మిలిటరీ చీఫ్ అయితే మిన్ ఆంగ్ లియాంగ్ అయితే. సో నెక్స్ట్ 1 year తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ అయితే పెడతామని అయితే స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఇదంతా చూస్తున్న ఇండియా అలాగే యుఎస్, జపాన్ ఏవైతే మన కోఆర్డినేషన్స్ ఉన్నాయో ఇవన్నీ క్లోజ్ అబ్జర్వేషన్స్లోనైతే చేస్తుంది. సో మయన్మార్ అయితే మన ఇండియాకి చాలా నియరెస్ట్ ఫ్రెండ్ అని అయితే చెప్పుకోవచ్చు. బికాజ్ అది మన పొరుగు దేశం, అలాగే అది యాక్టిస్ట్ పాలసీలో ఒక ప్రత్యేక స్థానం ఉన్నటువంటి దేశం. సో ఇవే కాకుండా బిమ్స్టిక్లో అలాగే చైనాని డిఫెండ్ చేసే భాగంలో కూడా మనకి మయన్మార్ వన్ ఆఫ్ ది క్లోజెస్ట్ రిలేటెడ్ నేషన్ అని చెప్పుకోవచ్చు. సో మయన్మార్ మనకి స్ట్రాటజిక్ ఇంపార్టెన్సే కాకుండా ఒక స్ట్రాంగ్ కల్చరల్, ట్రెడిషనల్ అలాగే యాన్షియంట్ రిలేషన్స్ టైస్ ఉన్నటువంటి కంట్రీ మనకు. సో మనకు తెలిసిందే మయన్మార్ ఒక చాలా పెద్ద
బార్డర్ అయితే భారతదేశంతో అయితే పంచుకుంటుందని. దాదాపు అది 4 రాష్ట్రాలతో మన సరిహద్దు అయితే భారతదేశంతో అయితే పంచుకుంటుందని చెప్పేసి. సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ని బేస్ చేసుకుంటూ ఆల్రెడీ యుఎస్ అయితే స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేసింది. సో ఆంగ్ సాన్ సూకీని రిలీజ్ చేయకపోయినా, వాళ్ళ మీద ఎవరైతే కేసులు పెట్టేసి హౌస్ అరెస్ట్ చేసినటువంటి లీడర్స్ని రిలీజ్ చేయకపోయినా ఎకనామిక్ శాంక్షన్స్ అయితే విధిస్తామని చెప్పేసి, మనం ఈ టైంలో మనకి ఫార్మర్స్ ప్రొటెస్ట్ కానీ, బడ్జెట్ కానీ, సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పటికీ మనం చాలా ఈజీగా తీసుకోవడం అయితే జరుగుతుంది. సో ఇదైతే చాలా ఇంపార్టెంట్ సిచ్యువేషన్ అయితే చెప్పుకోవాలి ఈ టైంలో. సో ఓవరాల్గా ఇండియా అయితే బ్యాలెన్స్డ్ పాలసీతో మయన్మార్తో అయితే మూవ్ అవుతుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.